హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ సిరీ. ఇదొక మంచి ఈజీ సింపుల్ డిఐవై ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నా. కానీ యాజ్ యూజువల్ మధ్యలో మాయా నచ్చిండు, చిన్న చిన్న క్యూట్ మాటలతోనైతే నన్ను పరిశాన్ చేసిండు. ఈ వీడియోలోనైతే నేను డిఐవై క్రాఫ్ట్తో పాటు ఆయాన్ ఒక క్యూట్ యాక్టివిటీ కూడా చేయించిన, పెయింటింగ్ యాక్టివిటీ కూడా చేయించిన. నేను ఇట్లా వీడియో స్టార్ట్ చేసిండో లేదో మా ఆయన అయితే వచ్చేసిండు. ఆయనకి ఇప్పుడు ఏం కావాలంటే పెయింటింగ్ చేసుడు కావాలి. సో ఇప్పుడు ఆయన పెయింటింగ్ ఎత్తాడు. దా హాయ్ చెప్పు. హాయ్. What is this? That is pista shells. పిస్తా షెల్స్ అవి మనం ఇప్పుడు దాంతో వీఆర్ మేకింగ్ క్రాఫ్ట్. ఓకే, మంచి పెయింటింగ్ ఏను. What is this? What is this? That is painting brush. What are you doing? Ayan, what are you doing? Nothing. Wow, nice painting. సో మనం పిల్లల్ని ఇట్లా ఎంకరేజ్ చేస్తే వాళ్ళకు ఒక యాక్టివిటీ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. నేను డిఐవై చేద్దాం అనుకున్నా కానీ ఇదేమో యాక్టివిటీ వీడియో అయిపోతుంది. సో ఏదైతే ఏముంది 2-in-1 వర్క్ కంప్లీట్ కావాలి, ఆయన యాక్టివిటీ కూడా అయిపోవాలి. సో అదే అయితే నేను చేస్తాను. ఇక్కడ మనం మెస్ అయిపోతుంది వద్దు అని అంటే వాళ్ళు ఇంకా క్రాంకీ అవుతారు. సరే పోనీలే వదిలేద్దాం చేసుకొని అని అంటే వాళ్ళు నెమ్మదిగా నేర్చుకుంటారు కూడా, చేసుకుంటారు కూడా. సో ఇప్పుడు ఇదంతా పక్కన పెడితే మన మెయిన్ వీడియో ఏంటంటే డిఐవై వీడియో. సో దీంట్లో నేను ఫాస్ట్గా ఈ క్రాఫ్ట్ ఎట్లా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు ముందుగా పిస్తా షెల్స్ ఉండాలి మన దగ్గర. అండ్ 2 కార్డ్బోర్డ్స్ తీసుకున్నా. ఆ కార్డ్బోర్డ్స్కి అయితే బ్లాక్ కలర్తో అట్లా పెయింటింగ్ చేసేయాలి. పెయింటింగ్ చేసేసిన తర్వాత పేపర్ని ఇట్లా రోల్ చేసేసి 4 సైడ్స్లోనైతే అట్లా పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత దాన్ని ఫెవికాల్తోనైతే స్టిక్ చేయండి. ఫెవికాల్తో నేను స్టిక్ చేసినట్టు, నేను చూపిస్తున్నట్టు స్టిక్ చేసేయండి. స్టిక్ చేసిన తర్వాత దానికి ఒక మంచి గోల్డెన్ కలర్తో పెయింటింగ్ చేసేయండి. పెయింటింగ్ చేసేసిన తర్వాత అయితే మీకు ఇట్లా కనబడుతుంది. నేనైతే అక్రిలిక్ పెయింట్స్ యూజ్ చేసిన, మీరు ఏ పెయింట్స్ అయినా యూజ్ చేయొచ్చు. గోల్డెన్ పెయింట్తో అయితే మంచిగా పెయింట్ చేసిన తర్వాత 2 ఫ్రేమ్స్ అయితే ఇట్లా కనిపిస్తాయి. అండ్ మధ్యలో ఒక చీపురు పుల్ల అయినా లేకపోతే ఏదైనా బయట మనకు స్టిక్ దొరుకుతుంది నార్మల్గా, ఆ స్టిక్ అయితే తీసుకొని మధ్యలో ఇట్లా పేస్ట్ చేసేసి దానికి 2 సైడ్స్లో పిస్తా షెల్స్ని అతకబెట్టేసేయండి. అంతే, అది మంచి ఒక లీఫ్ లెక్క కనిపిస్తుంది. సైడ్ ఆ పేపర్ రోల్స్ మాత్రం నేను ఫెవికాల్తో స్టిక్ చేసిన, కానీ ఆ మధ్యలో పెట్టిన స్టిక్ని పిస్తా షెల్స్ మాత్రం గ్లూ గన్ ఉంది నా దగ్గర. సో గ్లూ గన్తో అయితే నేను స్టిక్ చేసేసిన. అండ్ గ్లూ గన్ యూజ్ చేసేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా యూజ్ చేయాలి. వై బికాస్ అది కొంచెం హీట్గా ఉంటుంది కాబట్టి మనకి అది స్టిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. స్టిక్ అయితే బర్న్ అవుతుంది మన హ్యాండ్, ఫింగర్. అందుకే కొంచెం స్లోగా నెమ్మదిగా యూజ్ చేయాలి బిగినర్స్ అయితే మాత్రం. సో మొత్తం అంతా స్టిక్ చేసినాక మాత్రం ఆ ఫ్రేమ్ అయితే ఇట్లా కనిపిస్తుంది. నేను 2 ఫ్రేమ్స్ చేసిన, మనం 3 కూడా చేసుకోవచ్చు, కానీ నాకు ఓన్లీ 2 చేయాలనిపించింది. సో మొత్తం రెడీ అయిపోయిన తర్వాత మాత్రం వాల్కి స్టిక్ చేసినాక ఇట్లనైతే లుక్ ఉంది. ఈ సింపుల్ అండ్ ఈజీ క్రాఫ్ట్ ఐడియా మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఇంకొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.